తెలుగులో వరుస విజయాలు ఉన్నప్పటికీ కెరీర్లో బ్లాక్ బాస్టర్స్ పడినప్పటికీ మీనాక్షి చౌదరి డేట్స్ ఫుల్ కావడం లేదు. అనుకున్నంత బిజీ కావడం లేదు. దీంతో మీనాక్షి ఆలోచనలో పడిందా? టాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే కుదరదు అని కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిందా? సంక్రాంతికి వస్తున్న అనగనగా ఒక రాజు హిట్స్ తో కెరీర్ లో పీక్ పొజిషన్ లో ఉంది మీనాక్షి చౌదరి. కానీ అదే స్పీడ్ లో ఆఫర్స్ మాత్రం అంది రావటం లేదు. 2 సంక్రాంతి సీజన్స్ లో 2 బ్లాక్ బాస్టర్స్ లో కనిపించినప్పటికీ మీనాక్షి ఆశించినంతగా క్రేజ్ అంది రాలేదు. దీంతో ఇప్పుడు ఈ హీరోయిన్ కోలీవుడ్ వైపు చూస్తోంది. ఆల్రెడీ కార్తీ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది మీనాక్షి చౌదరి. ఇప్పుడు రజనీకాంత్ కొత్త చిత్రంలోనూ కీలక పాత్ర కోసం ఎంపికైందని తెలుస్తోంది. రజనీకాంత్ కొత్త చిత్రం అంటే ధర్మన్. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో సిమ్రాన్ రాశి ఖన్నా నటిస్తున్నారు. మరో కీలకమైన పాత్ర కోసం మీనాక్షిని ఎంపిక చేశారట. ప్రస్తుతం తెలుగులో మీనాక్షి నటిస్తోన్న చిత్రం వృషకర్మ అక్టోబర్ లో రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే మీనాక్షి మరిన్ని ఆఫర్స్ అందుకుంటే టాలీవుడ్ లో సెటిల్ అవుతుంది. లేదా కోలీవుడ్ మీనాక్షి చౌదరికి రెడ్ కార్పెట్ పరిచినా ఆశ్చర్యం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.